కూడి వండుకుంటేనే కుంపటి పెట్టాలి, మిత్రునిగా వండుకుంటేనే మీటలు పెట్టాలి అనే ఆలోచన చేస్తున్నాడట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పెట్టినప్పుడు 2 దిక్కుల ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు చెప్పిండు కదా, నేను ఇప్పటికిప్పుడే సీఎం కావాలని రాజకీయాలకు రాలేదు, నాది లాంగ్ టర్మ్ గోల్ అని చెప్పిండు కదా. చెప్పినట్టే చిన్న చిన్నగా ఒక్కొక్క ఎత్తు వేస్తున్నాడట. కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టే గాని జనసేన ఎమ్మెల్యేలు ఉన్న కాడ టీడీపీ లీడర్లే పెత్తనం చేస్తున్నారట. లేని పంచాయతీలు మోపు చేస్తున్నారట. అందుకే వాళ్ళందరికీ ముగుతాడు వేసేటానికి ప్లానింగ్ లేసి రాష్ట్ర రాజకీయాల్లో పట్టు పెంచుకునే ఉపాయం చేస్తున్నాడట. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 21 నియోజకవర్గాలల్లో ఇంకింత పట్టు పెంచుకోవాలి, అది కాక ఇంకో 56 స్థానాలలో గెలవాలి వచ్చే ఎన్నికల్లో అని ఉపాయం వేస్తున్నాడట. దానికోసం సర్వేలు కూడా చేయించిండట. సెప్టెంబర్ నెలలో ముహూర్తం పెట్టి జనసేనను రంగంలోకి దించుతాడట. ఇన్ని రోజులు ఇంటింటికి కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇంటింటికి జనసేన అంటారట. ఇదంతా టీడీపీతోని తెగదెంపులు చేసుకొని కాదు, కూటమి ప్రభుత్వంలో కూడి వండుకుంటేనే పార్టీని పెంచుతాడట. టీడీపీ లీడర్ల పెత్తనం తేపతాపకు సీఎం బాబుకు కంప్లైంట్ ఇచ్చుకుంటా జనసేన పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో తగ్గించుడు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మేలుకున్నాడట. చంద్రబాబుతోని దోస్తానంటే మామూలుగా ఉండదు, ఎప్పుడు ఏం జరిగేది తెలియదు కాబట్టి పవన్ కళ్యాణ్ జాగ్రత్తలా పవన్ ఉండే పని చేస్తాడట. ఇప్పుడున్న 21 సీట్లకు తోడు సొంతంగా లేకుంటే బీజేపీ పార్టీ సపోర్టుతోని సీఎంను కావాలి అనే ఎత్తులు వేస్తున్నాడు కావచ్చు అంటున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను పెట్టాలి, ఇంటింటికి జనసేన పార్టీని తీసుకుపోవాలి అంటున్నాడట. మరి చూడాలి మళ్ళొచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయం ఎట్లుంటుందో. జగన్ ఓ దిక్కు, టీడీపీ మరో దిక్కు, పవన్ కళ్యాణ్ ఇంకో దిక్కు అయితే ఎంత రసవత్తరంగా ఉంటుందో రాజకీయం చూడాలి.